హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచి రెసిపీ చేస్తున్నానండి. మీరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు చూడడానికి వీలుగా ఉంటుంది కదా. ఇప్పుడు రెసిపీ ఏంటో చెప్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని నేను 1.5 కప్పు వాటర్ బాయిల్కి పెట్టాను. దాంట్లో తగినంత సాల్ట్ అలానే 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయిన తర్వాత వాటరు 1 కప్పు రైస్ పౌడర్ తీసుకున్నాను, వరిపిండి అనమాట. ఈ పిండికి తగ్గట్టు నేను వాటరు 1 కప్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. ఈ పిండికి తగ్గట్టుగా సాల్ట్ తీసుకున్నాను. మీరు ఇంకా పెంచుకుంటే వాటర్ పెంచుకోవచ్చు, సాల్ట్ కూడా మీకు టేస్ట్కి తగినంత మీరు వేసుకోవచ్చు. ఈ రైస్ ఫ్లోర్ అంతా కూడా మంచిగా ఈ వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి ఉండలు అవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి శుభ్రంగా మంచిగా. ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. హెల్దీకి హెల్దీ, మంచిగా ఎలాంటి ఆయిల్ ఎలాంటి పిండి, మైదా పిండి కూడా అన్హెల్దీ కాబట్టి మైదా పిండి అదంతా ఏమీ లేకుండా మంచిగా మనం పూరీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మనం మళ్ళీ దీన్ని మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా చల్లారి పెట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కొత్తగా ఉంటుంది. ఎప్పుడు మనం చపాతీ పిండి మనం ఏదైతే పూరీలు చేసుకుంటామో అది మైదాతో కానీ లేదా గోధుమ పిండితో కానీ చేస్తాం. ఇలా రైస్ పిండితో ఒకసారి చేసి చూడండి, కొత్తగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. ఎటువంటి డీప్ ఫ్రై ఆయిల్ కూడా మనం యూస్ చేయట్లేదు, అలానే పిండిలు కూడా ఏవి కూడా యూస్ చేయట్లేదు. ఇలా మంచిగా సాఫ్ట్గా మనం కలిపి ముద్ద చేసుకొని ఇప్పుడు దీన్ని పూరీలు చేసుకుందాం. మనకి ఎంత వీలైతే అంత ఇలా మొత్తం కూడా చపాతీలాగా చేసుకొని అప్పుడు మనకు పూరీలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు. ఎలాగా డ్రై అయిపోతాయి, మళ్ళీ విరిగిపోతాయేమో అనే ఇబ్బంది ఏమి ఉండదు. ఎంతసేపు అయినా సరే అలానే స్మూత్గానే ఉంటాయి. మనం డీప్ ఫ్రై చేసుకునేంత వరకు కూడా ఏదన్నా క్లాత్ కప్పేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆ థిక్నెస్ ఉంటే చాలు. మనం పూరి ఏ సైజులో చేసుకుంటాము, పూరి ఎంత థిక్నెస్లో చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని నేను రౌండ్గా కట్ చేసేసాను. ఈ విధంగా అన్నీ కూడా మనం ఒకటేసారి చేసుకొని ఏదన్నా ఒక క్లాత్ కప్పేసి పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కటే చేసుకోవాలి, మళ్ళీ డ్రై అయిపోతుందేమో లేదంటే బియ్యం పిండి కదా విరిగిపోతాయేమో అనే బాధ ఏమీ ఉండదండి. ఇలా అన్నీ కూడా మనం చక్కగా చేసేసుకొని ఒకేసారి పెట్టుకొని మనం అన్నీ కూడా కాల్చుకోవచ్చు. పూరీలు ఎలా పొంగుతాయి అనేది మీరే చూస్తారు. ఇప్పుడు మంచిగా మనం ఎలాగ ఆయిల్లో అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పూరీలు పొంగుతాయో అదేవిధంగా మంచిగా పొంగుతాయి. చూసారు కదా, ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు వేసుకొని జస్ట్ 10 సెకండ్స్ అలా వదిలేస్తే కొంచెం హీట్ అవుతుంది. తర్వాత మనం తిప్పేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ కూడా యూస్ చేయలేదు నేను. ఎక్కువ ప్రెస్ చేయకుండా దానిపైన జస్ట్ ఇట్లా టచ్ చేస్తే సరిపోతుంది. ఇలా అంతే, ఆటోమేటిక్గా చూసారు కదా ఎలా పొంగుతాయో మీరే చూడండి. అది చక్కగా పొంగిపోయింది, ఎటువంటి ఆయిల్ లేకుండా మంచిగా మనకి పూరీలు, ఆయిల్లెస్ పూరీలు రెడీ అయిపోయాయి. ఎంత తెల్లగా అందంగా మంచిగా వచ్చాయి కదండి. ఇలాగా మనం ఇంకో
ఇంకొకటి కూడా వేసుకొని చూద్దాం. దీన్ని కూడా కొంచెం ఇలా 10 సెకండ్స్ వదిలేస్తే కొంచెం హీట్ అవుతుంది, అప్పుడు మనం తిప్పుకోవాలి. ఇలా చూసారు కదా, వాటంతట అవే ఎటువంటి ఆయిల్ లేకుండా ఎలా పొంగిపోతున్నాయో. చక్కగా అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి కర్రీ కూడా చేశాను, చూసేద్దాం అది కూడా. పూరీ కర్రీ చేశానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసాను. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను. కొంచెం కలిపిన తర్వాత ఇదైతే మనం పొటాటో పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాను అనమాట. పూరీ కర్రీ కాబట్టి పెద్దగా అయితే మనం బాయిల్ చేసుకొని వండుకుంటారు ఒక్కొక్కసారి. నేనైతే పూరీలోకి కర్రీ ఇలాగే చేస్తానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేస్తాను. అలానే కలర్ కోసం పసుపు కూడా. దీంట్లో ఎటువంటి కారం యూజ్ చేయకుండా పచ్చిమిర్చి పోతే స్పైసీనెస్ సరిపోతుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు శనగపిండి కూడా వేస్తాం కాబట్టి ఇంగువ వేసుకుంటే కొంచెం మంచిదన్నమాట. ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక చూసారు కదా ఎలా మెత్తగా బాయిల్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇది కొంచెం మెత్తపడి ఇలా నలిగేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ కూడా పట్టదండి. ఇప్పుడు నేను ఒక కప్లో 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని వాటర్ పోసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పోసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ముక్కలు ఈ పిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందేమో చెక్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. మంచి కలరు మంచి స్ట్రక్చరు వస్తుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా అయిపోయింది. ఎంత చక్కటి పూరీలు మంచిగా రౌండ్గా ఆయిల్ లేకుండా ఎటువంటి మైదా గోధుమ పిండి లేకుండా మంచిగా హెల్తీగా ఎవరైనా తినొచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలామందికి పూరీ తినాలని ఉంటుంది కానీ డీప్ ఫ్రై తినరు. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీ అందరికీ. చూసారు కదా ఇలాగా మంచిగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. అలానే నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్.